హాయ్ అండి. తినే కొద్దీ కూడా తినాలి అనిపించేలా ఉండే వంకాయ రోటి పచ్చడి. ఈ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే ఫిదా అయిపోవాల్సిందే. ఇందులో కూడా చాలా ఆరోగ్య బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వీడియోలోకెళ్ళిపోదాం. వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. చూడండి, మనకి నిగనిగలాడే ఇలా వంకాయలనేవి మనం ముందుగా ఉంటే మనం కర్రీ గానీ, చట్నీ గానీ చేసుకోకుండా ఉంటామా? కర్రీ అనేది ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాం కదా! ఈరోజు మనం రోటి పచ్చడి అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా వంకాయలొచ్చేసి ఒక పావు కిలో వరకు తీసుకున్నాను. టమాటాలను మీడియం సైజ్ టమాటాలొచ్చేసి ఒక 3 తీసుకున్నాను. పచ్చిమిర్చిని ఒక 10 పచ్చిమిర్చి వరకు ముక్కలు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వంకాయలని, టమాటాలని ఇదిగోండి ఇలా ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకున్నాననమాట. మీరు వంకాయలని ఎమ్మటనే కుక్ చేసేసేటట్టయితే ఇలా కట్ చేసేసుకోండి. లేదు అంటారా కొంచెం లేట్ పట్టిద్దనుకుంటే కొంచెం ఉప్పు, వాటర్ అనేది పక్కన పెట్టుకొని ఈ వంకాయ ముక్కలను అందులో వేసేయండి. కండ్రెక్కకోకుండా మనకి ఈ వంకాయలనేవి ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈటిని పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఎలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకుందాం. ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా ముచ్చుకులు తీసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసేయండి. అలాగే టమాటా ముక్కలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! వీటిని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ టమాటాల పైనున్న స్కిన్ మొత్తం సెపరేట్ అయిపోయి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కూడా కుక్ చేసుకోండి. చూడండి, చక్కగా మనకి టమాటాలు, పచ్చిమిర్చి అనేవి ఇలా కుక్ అయిపోయినాయి కదా! ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలు మొత్తం వాటర్ అంతా కూడా వదిలేసి మనకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వంకాయల్లో మనకి ఆరోగ్య బెనిఫిట్స్ అనేవి ఉన్నాయని చెప్పాను కదండీ! ఈ వంకాయలనేవి మనకి క్యాన్సర్ కణాలను చంపేసే అద్భుతమైన లక్షణాలనేవి ఉన్నాయంటండి ఈ వంకాయలో. ఇప్పటి వరకు నాకు తెలీదు. ఎప్పుడు వంకాయ కర్రీ అన్నా గానీ మొహం చిట్లించుకోవడము, అలాగే వంకాయతో ఏ కర్రీ చేసినా గానీ దురద అని తినకోకుండా ఉండడం, అలా చేస్తూ ఉంటాం గదా! అలా చేయకోకుండా ఈసారి మీరు వంకాయలని ప్రిపేర్ చేసుకొని వారానికి ఒకసారైనా సరే తినటానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం రోలు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయలని కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! వీటిని చక్కగా ఇలా రోట్లో వేసేసి చక్కగా ఇలాగ దంచేయండి. మరీ మెత్తగా కాకుండా కచ్చా పిచ్చాగా దంచుకుంటే మనకు పచ్చడి అనేది చాలా బావుంటుంది. మీరు రోటీ, చపాతీ, దోస అలాగే రైస్‌కి దేనికైనా సరే అద్భుతంగా ఉంటుందనమాట. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైంత చింతపండు ముందుగానే నానపెట్టేసి పక్కన పెట్టేసానండి. ఆ చింతపండుని కూడా ఇప్పుడు ఇందులో వేసేసి చక్కగా ఇలాగ దంచేయండి. ఇలా దంచేసిన తర్వాత మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ లేదా గల్లులుప్పు అనేది 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. గల్లులుప్పు వేయడం వల్ల మనకి పచ్చడికి చక్కగా ఉప్పు అనేది సరిపోతుంది. మనం సాల్ట్ అనేది ఎంత వేసినా గానీ ఉప్పు ఒక్కొక్కసారి సరిపోదు. సరిపోవట్లేదని మళ్ళా సాల్ట్ అనేది వేస్తా ఉంటాము. అప్పుడు మనకు ఉప్పు కసమైపోయే అవకాశం కూడా ఉంది. ఇలా గల్లులుప్పు అనేది వేసుకున్నారంటే చక్కగా పచ్చట్లకు ఉప్పు అనేది కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇలా గల్లులుప్పు కూడా యాడ్ చేసుకొని, పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం కూడా ఇలా దంచేసుకోండి. ఇలా దంచేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా పచ్చడి చక్కగా చూసారా ఎలా నలిగిపోయిందో. ఇలా నలిగిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 4 రెబ్బలు, జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు తీసుకొని చక్కగా ఇలాగ పచ్చడి ఈ ఎల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా చక్కగా మొత్తం కలిసేటట్టు ఇలా దంచేయండి. ఇలా మొత్తం దంచేసి ఒకసారి రుబ్బుకున్న తర్వాత తీసి ఒక బౌల్‌లోకి వేసుకుంటే మనకి ఎన్నో అద్భుత ప్రయోజనాలున్న వంకాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. ఇన్ని ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్న అద్భుతమైన వంకాయ పచ్చడి అనేది మీరు ప్రిపేర్ చేసేసుకోండి. ప్రిపేర్ చేసేసుకొని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వంకాయ పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలనేవి యాడ్ చేసి కనుక మీరు కలిపి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారు అంటే ఈ వంకాయ పచ్చడి అనేది జీవితంలో గుర్తుండిపోతుందండి. అంత రుచిగా ఉంటుందన్నమాట. ఒక్కసారి తిన్నారంటే మరలా మరలా తినాలి అనిపించేలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. మీకు ఇంకా ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలన్నా, వెరైటీ రెసిపీస్ కావాలన్నా మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే నేను చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.